కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం పరిశుద్ధాత్ముడి గురించి కొన్ని సంగతులు నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడి గురించి పరమాత్ముని చింతతో పరలోకానికి నడిపించే పావనమూర్తి చరిత్ర అనే పాఠాన్ని మనం ప్రారంభించాము. పరిశుద్ధాత్ముడి గురించి తండ్రి అయిన దేవుడు అలాగే ప్రభుని క్రీస్తు పట్ల మనకు కలిగి ఉన్న అవగాహన, పరిశుద్ధాత్ముడి మీద కలిగి లేము అనే దాన్ని ఆలోచిస్తూ గత వారం ఎవరేమనుకుంటున్నారో పరిశుద్ధాత్ముడి గురించి మనం పరిశీలన చేసాం. పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్త శక్త అనేది కూడా మనం పరిశీలించాం. ఎవరు ఏ వర్గపు వారు, ఏ మతాలకు సంబంధించిన వారు ఏమేమి మాట్లాడుతున్నారో కూడా మనం ఆలోచన చేసాం. తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన చేసే పనిని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చారో, ఈ భూమి మీదకి రాకమునుపు గత కాలాల్లో ఆయన ఎలా ఉన్నాడో, ఇవన్నీ కూడా మనం పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా ప్రతి క్రైస్తవుడికి తెలిసింది ఏంటంటే దేవుడు ఒక్కడే. అంటే దేవుడు ఒక్కడే అనే పదం గురించి మాట్లాడట్లా, దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇక ప్రభుని క్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కానీ వారు లేరు, ఒక ఆయనే 3 కాలాల్లో 3 పాత్రలు నిర్వహిస్తున్నాడు అనేటువంటి భావాలు కూడా ఉన్నాయి. కనుక అలాంటి భావాలతో మనం ముందుకు వెళ్తే చాలా ఆత్మీయంగా మనం సిద్ధాంతపరమైన విషయాల పట్ల అవగాహన లేని వారుగా ఉండిపోతాం. కాబట్టి సంఘానికి కావలసిన ఈ సందేశాన్ని దేవుడు గత వారం ఆలోచించడానికి ఎంతగానో సహాయం చేశాడు. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి వాక్యాన్ని చెప్తున్నప్పుడు గ్రంథాన్ని కూడా పరిశీలించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నారు. గత వారం పరిశుద్ధాత్ముడి గురించి ఆయన వ్యక్తి, శక్తి కాదు అని నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని అంటే సాధారణంగా కంటికి కనబడని వాడు ఎలా ఉంటాడు వ్యక్తి అని అంటే, కంటికి కనబడినటువంటి అదృశ్యుడిగా ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎలా గుర్తించగలం? వ్యక్తి అంటే ఏంటి? శక్తి అనుకోండి, ఒక ఉదాహరణకి గాలే ఉంది. ఈ గాలికి హావభావాలు ఉండవు, గాలికి భావోద్రేకాలు ఉండవు, గాలికి ఇష్టాలు ఉండవు, గాలికి కోపాలు ఉండవు. అదెందుకంటే శక్తి. అది శక్తికి భావోద్రేకాలు ఉండవు, శక్తికి వ్యక్తిత్వం ఉండదు. అది అని సంబోధించబడుతూ వెళ్ళినంత వరకు వెళ్ళగలుగుతుంది అంతే. కానీ వ్యక్తికి హావభావాలు ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, ఇవన్నీ మనకు కనబడుతుంటాయి. వ్యక్తి ఉదాహరణకి నేను ఉన్నాను, ఒక వ్యక్తిగా మీకు కనబడుతున్నాను, వ్యక్తిత్వం కలిగి నేను కనబడుతున్నాను. వ్యక్తి అని అంటే దేహం ధరించుకున్నవాడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో, దేహం ధరించుకున్నవాడు ఎలాంటి హావభావాలు ప్రదర్శిస్తాడో, దేహంలో ఉన్నటువంటి మానవుడు ఎలా అయితే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు తినటం, తాగటం, మాట్లాడటం, వినటం, చూడటం ఇలాంటి కార్యక్రమాలు జరిగిస్తాడో, అలాంటి వ్యక్తిత్వమే పరిశుద్ధాత్ముడు కూడా కలిగి ఉన్నాడు. కంటికి కనబడ్డ కాబట్టి, అదృశ్యుడు కాబట్టి, మనలా ఆయనకి నేత్రాలు ఉండవని, మనలా ఆయనకి చెవులు ఉండవని, మనలా ఆయనకి నోరు ఉండదని, మనలా ఆయనకి ఆలోచించే మనసు ఉండదని మనం అనుకోకూడదు. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని అన్నప్పుడు వ్యక్తికి భావోద్రేకాలు ఉంటాయి. అలాగే త్రిత్వంలో, దైవత్రిత్వంలో ఒక వ్యక్తిగా కొనసాగుతున్న పరిశుద్ధాత్ముడు కూడా భావోద్రేకాలు కలిగిన వాడు అనే సంగతిని మనం గుర్తించాలి. కంటికి కనబడని వాడికి ఆహారం ఏంటి? కంటికి కనబడని వారికి చూపేంటి? గాలికి చూపేంటి? గాలికి చెవులేంటి అని అనకూడదు మనం. దేవుని గ్రంథం స్టేట్మెంట్ ఇస్తుంది, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు వ్యక్తి అని. వ్యక్తి అయితే బైబిల్ పరిశుద్ధాత్ముడి గురించి ఎలాంటి సమాచారం ఇచ్చింది మనం నేర్చుకోవాలి. ఆలోచిస్తున్నారా? నేను అన్నది అర్థమైందా? ఏమర్థమైంది? పరిశుద్ధాత్ముడు వ్యక్తి అయితే ఆయన భావోద్రేకాలు ఎలా ఉన్నాయి? ఆయన మన కంటికి కనబడ్డావు, కానీ దేవుడు మనకు వాగ్దానం చేశారు. ఏంటనంటే పరిశుద్ధాత్మని దుఃఖపరచొద్దు, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారని. అంటే మనం ఈ లోకాన్ని వదిలేళ్ళేంత వరకు ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో మనం కొనసాగుతామంట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను,
నాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీరు అక్కడ ఉన్నారు, మీతో పరిశుద్ధాత్ముడు ఏడి అని అడగకూడదు. ఎందుకంటే ఆయన అదృశ్యుడు కనుక, ఆయన ఆత్మ కనుక కంటికి కనబడ్డు. అంటే కంటికి కనబడే భౌతిక దేహం కలిగి ఉన్న మనం, కంటికి కనబడుతున్న భౌతిక దేహాలు కలిగి ఉన్న మనం, మనకు ఆకలి ఉంది, ఇష్టాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, చూపు ఉంది, వినికిడి ఉంది, జిహ్వ ఉంది, మాట్లాడడానికి నాలుక ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఒక ఎత్తు, ఆయన కంటికి కనబడ్డు కాబట్టి ఇలాంటివి ఏమి ఆయనకు ఉండవు అని అనుకుంటే పొరపాటు. మనం ఎలా ఉన్నామో యాజ్ ఇట్ ఈజ్గా వ్యక్తిత్వం కలిగి, పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. విమోచన దినం వరకు ఆయన స్వాధీనంలో మనం ఉంటాం కనుక మనం ఎలా నడుస్తున్నామన్నది ఆయనకి తెలుసు. నడుస్తున్న మనతో కూడా ఆయన ఎలా స్పందిస్తాడో కూడా దేవుని గ్రంథం మనకి స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడు మానవ దేహం ధరించుకున్న వ్యక్తికి ఎలాంటి భావోద్రేకాలు ఉంటాయో అలాంటి భావోద్రేకాలు కలిగిన వాడిగా దైవగ్రంథం చాలా సందర్భాల్లో కోకొల్లలుగా మాట్లాడింది. పరిశుద్ధాత్ముడి గురించి ఆయన వ్యక్తి అని తెలుసుకున్నాం. ఆయన వ్యక్తి కనుక వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయనకి ఆయన భావోద్రేకాలు ఏంటి అని మనం ఆలోచించేద్దాం. భావోద్రేకాలు అంటే తెలుసు కదా మీకు. భావోద్రేకం అంటే ఏంటి? భావోద్రేకం అంటే ఏంటి? భావోద్రేకం అంటే ఏంటి అంటున్నాను. ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, ఆనందించటం అంటే ఆనందం అనేది భావోద్రేకానికి సంబంధించింది. ఎవరైనా బాధ కలిగించారనుకోండి, కోప్పడటం అది భావోద్రేకానికి సంబంధించింది. అక్కడ సందర్భాన్ని బట్టి ఆ ఉద్రేకాలకు లోనవుతాం చూసారా, అలాంటి భావోద్రేకాలు పరిశుద్ధాత్ముడికి కూడా ఉన్నాయంట. అంటే ఆయనకు భావోద్రేకాలు లేనివాడు, ఆయన ఆత్మ కనుక ఆయన పట్టించుకోడు అనుకుంటే మనం తప్పు చేసిన వారం అవుతాం, ఆయన దుఃఖించేవాడు అవుతాడు. పరిశుద్ధాత్ముడికి భావోద్రేకాలు ఉన్నాయి, ఆయన ఒక వ్యక్తి అని చెప్పడానికి ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించకుండా వ్యక్తిత్వానికి సంబంధించిన భావోద్రేకానికి సంబంధించిన కొన్ని లక్షణాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఆ మాటలు చూద్దాం ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. చూడండి, హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. అంటే ఆత్మ అని మొదటగా రాయబడింది కదా అక్కడ. పరిశుద్ధాత్మని యొక్క మనసు ఏంటో తెలుసుకుంటాడట. పరిశుద్ధాత్మని యొక్క మనసు ఏంటో తెలుసుకుంటాడంట. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, కొంతమందికి తలంపులు ఉంటాయి, ఉద్దేశాలు ఉంటాయి. అవతలోళ్ళు ఏదైనా తేడా చేసినప్పుడు మన మనసు ఏమవుతుంది? నొచ్చుకుంటుంది. నీకు మనసు ఉంటే అలా ప్రవర్తించమంటాం, నీకు అసలు మనసు అనేది ఉందా అని మాట్లాడుతుంటాం. అంటే ప్రతి ఒక్కరికి ఏముంది? మనసు ఉంది. దేహారం కలిగినటువంటి ప్రతి వ్యక్తికి మనసు అనేది ఒకటి ఉంది. ఆ మనసులో ఏదైనా బాధ కలిగించినప్పుడు మనం మాట్లాడుతుంటాం, నా మనసు నువ్వు గాయపరిచావని, లేదనుకోండి నా మనసుని ఆనందింపజేసావని. ఇలా మనం ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మన మనసుకి సంబంధించి మనం మాట్లాడుతుంటాం. అంటే మానవ దేహం 3 భాగాలు. భౌతిక దేహం ఉంది. ఈ భౌతిక దేహంలో ఇది మట్టిలో కలిసిపోయినా కానీ 3 ఉంటాయి. ఈ భౌతిక దేహానికి సంబంధించి ఈ ఒక్క దేహంతో మనం సరిపెట్టుకోకూడదు. మనస్సాక్షి ఉంది, హృదయం ఉంది, మనసు ఉంది, 3 ఉన్నాయి. అది ఆత్మకి సంబంధించింది, స్పిరిట్కి సంబంధించింది. దేహం భూమిలో మట్టిలో కలిసిపోయినా ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆత్మకి మనసు ఉంది, హృదయం ఉంది, మనస్సాక్షి ఉంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మ ఉన్నప్పటికీ ఆయనకి మనసు ఉందంట. నా మనసుని మీరు చాలా గాయపరిచారండి అని ఇతరులతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడతాం కదా. అలాగే పరిశుద్ధాత్ముడికి కూడా మనసు ఉందని, ఆయన మనసు మనం చేసిన పనులను బట్టి దుఃఖపడుతుందంటే ఒక్కొక్కసారి. నీకేనా మనసు? మనకేనా మనసు? పరిశుద్ధాత్ముడికి కూడా ఏముంది? మనసు ఉందంట. ఆయన మనసున్న మహారాజు. అయినా ఎవరైనా మనసుంది ఆయనకి. మనసు లేనివాడిగా మనం చూడకూడదు. అసలు మనసు మనకే ఉందని, నొప్పిస్తే బాధపడతామని, ఆనందింపజేస్తే ఆనందిస్తామని మనం అలా అనుకుని పరిశుద్ధాత్మని కూడా ఆ కోణంలో చూస్తే మనం పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం. పరిశుద్ధాత్ముడు కూడా ఏముందంట? మనసుందంట. మనసున్నవాడికి ఫీలింగ్స్ ఉంటాయా? మనసున్నవాడికి ఫీలింగ్స్ ఉంటాయా? ఏంటా ఫీలింగ్స్? మనసు ఉన్నవాడిగా మీరు అర్థం చేసుకోండి, ఆయనకి మనసు ఉందంట. నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనసున్న ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడు,
మనసు కలిగిన నేను నా ప్రవర్తన ఎలా ఉందో, అలాగే మనసు ఉన్న పరిశుద్ధాత్ముడు నేను ఇతరులు నా మనసును గాయపరిచినప్పుడు ఎలా గాయపడతానో, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఏమవుతాడు, గాయపరచబడతాడు. ఆయన మనసుని గాయపరిచిన వారం అవుతాం. మన మంచి పనులు చేస్తే ఆయన మనసుని ఆనందింపజేసి సంతోషింపజేసి వారు అవుతాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు భావోద్రేకాలు కలిగిన వాడు. నీలా నాలా మనల ఆయనకి మనసుంది. ఆయన అదృశ్యుడు కనుక ఆయనకి ఎలాంటివి ఏమి ఉండవేమో అనుకోకూడదు మనం. ఏముంది ఆయనకి? మనసు ఉంది. ఆ మనసు భావోద్రేకానికి సంబంధించిన ఒక భాగం. భావోద్రేకాల్లో మనసే ప్రధాన కేంద్రం. మనసులోనే పుట్టుకొస్తాయి అన్నీ కూడా. అలాంటి మనసు పరిశుద్ధాత్ముడికి ఉందంట. నేను మాట్లాడేది తండ్రి అయిన దేవుడి గురించి కాదు, నేను మాట్లాడేది ప్రభు అయిన క్రీస్తు గురించి కాదు, నేను మాట్లాడేది త్రిత్వంలో పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతున్నాను. త్రిత్వంలో ఒక వ్యక్తిగా కొనియాడబడుతున్నా, దైవత్రిత్వంలో ఒక దైవంగా కొలవబడుతున్న పరిశుద్ధాత్ముడి గురించి నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడికి ఏముంది? మనసు ఉంది. మనలాంటి భావోద్రేకాలు ఆయనకి ఉన్నాయి. మనసు నొచ్చుకుంటుందా? దేవుడు నొచ్చుకున్నాడు ఎప్పుడైనా? దేవుడు నొచ్చుకున్నాడు. ఎప్పుడు నొచ్చుకున్నాడు? ఒకసారి చూడండి, నోహు కాలంలో నొచ్చుకున్నట్టు మనకు కనబడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయము. నరులు వాళ్ళ చెడుతనం, వారి ప్రవర్తన. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, హృదయములో నొచ్చుకునేను. హృదయంలో నొచ్చుకున్నాడంట ఆయన. ఆత్మకథైనా ఆయనకు హృదయం ఉంటుందా? ఆత్మకథైనా ఆయన హృదయం ఉండి హృదయంలో బాధపడటం కూడా ఉంటుందా? నొచ్చుకోవటం కూడా ఉంటుందా అని మనం ప్రశ్నించకూడదు. తండ్రి అయిన దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట ఆ రోజుని. పరిశుద్ధాత్ముడు కూడా మనం పొరపాట్లు చేస్తే, నోహు కాలం లాంటి ప్రజల జీవిత విధానాన్ని మనకు కలిగి ఉంటే, ఆ పరిశుద్ధాత్ముడు కూడా ఏమవుతాడు? నొచ్చుకుంటాడంట. ఆయన మన హావభావాలతోనే పని, ఆయన హావభావాలతో మనకు పని లేదా? మనసు నొప్పిస్తే మనం కుమిలిపోతున్నామే. మరి పరిశుద్ధాత్ముడు ఆయన మనసు నొప్పించబడినప్పుడు ఆయన కుమిలిపోతాడని మనకు తెలీదా? తెలుసుకోవాలి. అందు గురించే విమోచన వరకు ముద్రింపబడిన మనం ఆయన పరిధిలో ఉన్నాము. ఆయన సమక్షంలో మన జీవితాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నామని ఎరిగిన మనం ఆయన మనసును నొప్పించకుండా బ్రతకటం అనేది మన జీవిత ధ్యేయంగా ఉండాలి. ఆయన మనసు నొచ్చుకుంటుందంట. కడ వరకు తీసుకెళ్ళేది ఈయనే. ఎక్కడికి ప్రయాణం అవుతున్నాం బస్సులో, కడ వరకు ఆ డ్రైవర్ ఉండాలి. ఎవరికి డ్రైవింగ్ లేదా? బస్సులో కూర్చున్న వాళ్ళకి డ్రైవింగ్ రాదు. ఎవరికి? అతను ఊరికనే హర్ట్ అవుతాడంట. ఎవరు? ఆ డ్రైవర్. ముందే చెప్పేయాలి. ఏమని? బస్సులో కూర్చున్న వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం నొచ్చుకున్నా ఆయన డ్రైవింగ్ చేయడు, దిగి కిందకి వెళ్ళిపోతాడు. మనం అందరం ఎక్కడ ఉండిపోతాం? ఇక్కడే ఉండిపోతాం. అది తెలిసిన ప్రతి వ్యక్తి ఏం చేస్తారు? డ్రైవర్ని ఏం మాట్లాడరు, నడిపించే డ్రైవర్తో ఏం పెట్టుకోరు. కారణం ఏంటి? ఆయన నొచ్చుకుని ఆగాడు అనుకోండి, మన ప్రయాణం ఆగిపోతాయి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ దేహం అనే శరీరంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మన ఈ దేహం ద్వారా ఆయన ఏమాత్రం నొచ్చుకుని పనులు చేస్తే ఆయన మన విషయంలో డ్రాప్ అవుతాడంట. అలా నొప్పించకుండా బ్రతకటానికి కొరకే పరిశుద్ధాత్ముడి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎన్నిసార్లు ఆయన మనసు గాయపడింది ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు మన పనులను బట్టి ఆయన గాయపడ్డాడో ఆలోచించండి ఒకసారి. పరమాత్మని చింతతో పరలోకానికి నడిపించే పావనమూర్తి ఆయన చరిత్రలో ఆయన గురించి మనం నేర్చుకుంటే, ఆయనకు మనసు ఉందని, భావోద్రేకాలు ఉన్నాయని, ఆయన కూడా నొచ్చుకుంటాడని మనం గుర్తెరగటం అనేది దేవుని పిల్లలకు మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా మనం ముందుకు వెళ్తే పరిశుద్ధాత్ముడికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆయన భావోద్రేకాల్లో మరొక బిట్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. పరిశుద్ధాత్ముడికి ఏముందో చెప్పాడు ఆయన. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడి గురించి స్టేట్మెంట్ ఇస్తూ పౌలు గారు పైన 9 ఆత్మవరాల గురించి మాట్లాడి, ఆ ఆత్మవరాలు ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. అయితే ఆ పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున, చిత్తము అంటే కోరిక, చిత్తం అంటే ఇష్టం, చిత్తం అంటే ఇష్టం, ఆయన ఇష్టం చొప్పున ఆత్మవరాలు పంచుతాడంట. ఆయనకి ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడంట. ఆయన ఇష్టం అంట అది.
అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఏం కనబడుతున్నాయో తెలుసా? ఇష్టాలు ఉన్నాయి ఆయనకిని. మనకైనా ఇష్టం. నాకు పలానోళ్ళతో మాట్లాడటం ఇష్టమండి, పలానోళ్ళతో సహవాసం చేయటం అంటే ఇష్టమండి, పలానా వ్యక్తులతో నాకు సహవాసం ఇష్టం లేదండి, పలానా పలానా ఆహారం అంటే నాకు ఇష్టమండి, పలానాది నేను చేయాలంటే నాకు ఇష్టమండి, పలానా వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళంటే నాకు ఇష్టమండి అని ఈ భూమి మీద మనం ఇష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మన ఇష్టమైనట్టు మన సహభాగస్వామి లేకపోయినప్పుడు ఎంత బాధపడతాం? నా ఇష్టం నా భార్య చేయలేదు, నా ఇష్టం నా భర్త చేయలేదు అన్నప్పుడు ఎంత కుమిలిపోతాం? అంటే ఇష్టాలు కోరికలు మనకేనా? పరిశుద్ధాత్ముడు కూడా ఏమున్నాయి? ఇష్టాలు ఉన్నాయంట. ఇష్టాలు ఉన్నాయంట. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండాలి మనం. ఎలా తెలిస్తే? ఎవరైనా స్నేహితులు వచ్చారనుకోండి, కొత్త వాళ్ళు మన దగ్గరికి వచ్చారనుకోండి, ఇప్పుడు నేను మెసేజ్లు ఇవ్వడానికి వెళ్తూ ఉంటాను, మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. ముందు రోజు అడుగుతారు వాళ్ళు, ఏమంటే మీకు ఏం కర్రీ చేయమంటారని. ఏదో ఒకటి వండి పెట్టచ్చుగా. ఎందుకు వండి పెట్టరు? మన చింతపూరు పిలిచారు, ముందు రోజు వచ్చిన ఆయనంటే నల్లకూడి పెడతామన్నాడండి, మీకు ఏం తెమ్మంటారని అన్నాడు. నాకు కాలీఫ్లవర్ ఫ్రై చేయండి, నాకు అది చాలా ఇష్టం అన్నాను. ఇదేంటంటే నల్లపెట్టలు చాలా ఉన్నాయండి, ఇస్తా అంటున్నారండి. నేను నల్లపెట్ట నాకు వద్దన్నాను. ముందు వచ్చిన ఆయనకి నల్లపెట్ట అంటే ఇష్టం, నాకు కాలీఫ్లవర్ అంటే ఇష్టం. నాకు అది ఫ్రై చేసి పెట్టండి, ఎందుకంటే ఇష్టమో తర్వాత నష్టం కూడా నాకు దేనివల్ల నల్లపెట్ట వల్ల అరగదు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కాలీఫ్లవర్ ఫ్రై చేసి పెట్టారు. ఎందుకు చేసి అడగాలి వాళ్ళు? అంటే మనకిష్టమైనది మనం వండుకు తింటున్నాము. వచ్చే సేవకుడికి కూడా ఏముంటాయి? ఇష్టాలు ఉంటాయి. వచ్చే సేవకుడికి కూడా కోరికలు ఉంటాయి. మనం ఏది పెడితే తినటానికి, మనం ఏది పెడితే అది మనం తినంగా, మనకిష్టమైనది మనం కోరుకుంటాంగా. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఏం కోరుకుంటున్నాడు? ఇష్టాలు ఉన్నాయి ఆయనకి. ఏంటి ఆయన ఇష్టాలు? ఏంటి ఆయన ఇష్టం అంటే నాకు చూడండి, పెళ్ళికి వెళ్ళే ముందు భార్య రెడీ అయిపోయి చీరతో చూపించి, ఏమండి ఈ చీర బాగుందా అని అడుగుతారు. వాళ్ళు డిసైడ్ అయిపోతారు, కలర్ డిసైడ్ అయిపోతారు, కట్టుకుందామని డిసైడ్ అయిపోతారు, ఎలా ఉండాలో డిసైడ్ అయిపోతారు. కానీ ఒక మాట అడుగుతారు, లాస్ట్ పాస్ మాట, ఏమంటే బాగుందా అని. నాకు నచ్చలేదంటే వదిలేస్తారా? వేరేది కట్టుకుంటారా? కట్టుకోరుగా. అప్పుడు ఆమె ఇష్టం కోసం మనం ఏం చేస్తాం? చాలా బాగుంది అంటాం. మనకు తెలుసు మన ఇష్టం ఏం నెరవేరదని అక్కడ. అవునా కదా? ఒక భార్య విషయంలోనే ఇంత పగడబందీగా ఉన్నాయి కోరికలు, ఇష్టాలు. ఒక తమ్ముడు అంటున్నాడు, మా ఆవిడకి చేపలంటే ఇష్టమండి అని. చేపలు అట్టుకెళ్ళిపోతే అక్కడ వంట జరగదు, జరిగినా వేరే రకంగా ఉంటుంది. ఇష్టమేంటో తెలిసి పట్టుకెళ్తాం, అవునా కదా? మరి పరిశుద్ధాత్ముడు కూడా కోరికలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయని ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అది మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఆయన కోరికలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? అంటే మనలాంటి కోరికలు కాదు ఆయనవి, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? పరిశుద్ధాత్ముడికి ఏమున్నాయి? భావోద్రేగాలు ఉన్నాయి. ఆ భావోద్రేగాల్లో ఆయనకి ఇష్టాలు ఉన్నాయి. మనకి ఇష్టమైనది పట్టుకొచ్చినప్పుడు ఒంటి మీద ఉన్న రోమాలన్నీ కూడా ఏం చేస్తాయి? బ్రేక్ డౌన్ చేస్తాయి. వెంట్రుకలు ఇష్టమైనది పెట్టినప్పుడు ఎంత ఆనందపడిపోతాం. మరి పరిశుద్ధాత్ముడికి ఇష్టాలు ఉన్నాయని, ఆయన ఇష్టాలు నెరవేరిస్తే మరింతగా ఆయన మనకి సహకారిగా ఉంటాడని, మరింతగా మనల్ని ఆయన ఉజ్జింపజేస్తాడని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఆయనకి ఏమున్నాయి? మనసు ఉంది, ఆయనకి ఇష్టాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఆయనకి ఇష్టాలు ఉన్నాయని మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టమో తెలుసుకుని ఈ లోకంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే ఆ మాటలు ఎందుకు రాయిస్తాడండి? ఆ మాట ఎందుకు రాయిస్తాడు? ఏమని రాయించాడు? పరిశుద్ధాత్ముడట ఆత్మవరాల్ని తన చిత్తము చొప్పున, అంటే ఆయనకి ఇష్టాలు ఉన్నాయి, ఆయనకి ఎవరికి ఇవ్వాలనుకుంటాడో ఆయనకి ఇస్తాడు. ఇప్పుడు ఆయన ఇష్టం మనం నెరవేర్చలేదు అనుకోండి, మనకి ఇవ్వాల్సిన ఏమైనా ఇస్తాడా? అంటే నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకుతున్నావు కాబట్టి, నా ఇష్టం నెరవేర్చే స్థితిలో నువ్వు లేవు కాబట్టి నీ ఇష్టాలతో నాకు పని లేదు. అందుకే యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ప్రతిసారి ఆయన ప్రార్థన చేసేవాడు, ఏమని? నా చిత్తము కాదు నీ ఇష్టమే నెరవేరును గాక. నా చిత్తాలు నాకు అవసరంలా, దేవుని పని తుదుముట్టించటమే నాకు ఆహారం. అది ఆయన చిత్తం. పక్కనే ఉన్నాడు ఆయన,
మనం చేసే పనులకి ఆయనకి ఇష్టమైన పనులు చేయట్లేదని ఎంత నొచ్చుకుంటాడో, ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మని, ఆయన వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తున్నాం మనం. ఆయన దూషిస్తున్నాం మనం. ఆయన మనసును అర్థం చేసుకునే స్థితిలో లేం మనం. ఆయన కోరికలు నెరవేర్చే స్థితిలో మన జీవితాలు లేవు. ఆఖరికి అన్యజనుల ఇష్టాలు నెరవేరుస్తాం. అవునా కదా? ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము గతంలో నెరవేర్చాం. గతంలో అన్యజనుల ఇష్టాలు నెరవేర్చాం. చేయాల్సిన రోత పనులన్నీ చేసాం. పాపిష్టి పనులన్నీ చేసాం. చాలు. నీకోసం పరలోకాన్ని వదిలొచ్చిన పరిశుద్ధాత్ముడు నీ పక్కన ఉన్నాడు. నీకోసం పరలోకంలో నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో స్తుతించబడుతున్న ఆ స్థితిని వదిలి నీకోసం వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టిన, నీకోసం కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి నేను ప్రాయశ్చిత్తం కలిగించిన యేసుక్రీస్తు వారు నీకోసం ప్రాణం పెట్టి పరిశుద్ధాత్మను వరంగిస్తే ఆయన మనతో ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోయి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాం. ఎవరిష్టాలు నెరవేరుస్తున్నాం మనం? అన్యజనుల ఇష్టాలు. ఈ చేస్తున్నామంటే ఎవరిష్టాలు నెరవేరుతున్నాయి? అన్యజనుల ఇష్టాలు నెరవేరుతాయి. మరి పరిశుద్ధాత్ముడి ఇష్టాలు నెరవేరుతున్నాయి. ఇక్కడ ఎవరిష్టాలు ఇవి? అన్యజనుల ఇష్టాలు నెరవేరుస్తున్నాం మన జీవితాల్లో. మనం ఆయన చేత ముద్రించబడ్డ ఆయన పరిధిలోనే బ్రతుకుతున్నాం. ఆయన పరిధిలోనే ఉనికి కలిగి ఉన్నాం. ఆయన పరిధిలోనే మనం చలించుచున్నాము. ఎప్పుడు తేడా జరిగిద్దో తెలీదు. ఐసి గెట్ అవుట్, అవతల పో అంటాడు అంతే. లేదనుకుంటే ఆయనే మనల్ని వదిలి వెళ్ళిపోతాడు. ఆయనకి ఏమున్నాయి? మనసు ఉంది, ఆయనకి ఇష్టాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు భావోద్రేగాలు కలిగిన వాడు. ఆ భావోద్రేగాల్లో ఆయనకి ఇష్టాలు ఉన్నాయి, ఆయనకి మనసు ఉంది. మరొకటి కూడా దేవుడు రాయించాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయకూడదంట? అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా? పరిశుద్ధాత్ముడు గాయపడతాడా? దుఃఖిస్తాడా? సాధారణంగా తెలుగు బైబిల్లో రాశారు, కానీ ఇలాగా గ్రీక్ బైబిల్లో దుఃఖపరచకుడి అనే పదం దగ్గర గ్రీక్ పదం వేరుగా ఉంది. అంటే ఆ పదానికి దుఃఖపడతాడు అనే పదం సరిపోదంట. దుఃఖపడతాడనే పదం సరిపోదంట. అక్కడ ఉన్న గ్రీక్ పదం ఏంటి తెలుసా? లుపియో అనే పదం వాడాడు. లుపియో. దేవుని పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన దుఃఖపెట్టొద్దు అన్నాడు. దుఃఖపెట్టొద్దు అన్న చోట ఉన్న పదం ఏంటంటే లుపియో. లుపియో అనే పదానికి దుఃఖపెట్టవద్దు అని ఇక్కడ రాశాడు. ఉండాల్సింది ఏంటో తెలుసా? విచారం కలగజేసి, దుఃఖం కలగజేసి ఏడ్చినట్లు చేయుటంట. పరిశుద్ధాత్ముడు కూడా మన జీవితాల్లో మనం చేసినటువంటి ఆయనకి ఇష్టం లేని పనులను బట్టి ఏడుస్తాడంటండి, దుఃఖపడతాడంట. చింతించేలా చేసి విచారం ముంచెత్తేలా చేయటమంట. అంటే విచారం, ఇంకా ఆయనకి విచారం తప్ప వేరే భాగం లేనట్లుగా చేయటమంట. అంతగా ఉద్రేగానికి లోనవుతాడంట ఆయన. ఆయనకి అన్ని భావోద్రేగాలు ఉన్నాయి. మనకేనా? మాట వినని యవనస్తుడైనటువంటి బిడ్డను కలిగినటువంటి తల్లిదండ్రులు పలానా చోట పలానా పని చేశాడని చెప్పినప్పుడు, ఈ తల్లిదండ్రులకు అవమానం తీసుకొచ్చాడని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా దుఃఖపడతారో అలాంటి దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ వాడినటువంటి పదమే లుపియో అంట. మన పిల్లలు, అందొచ్చిన పిల్లలు మన చేయి దాటి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ రోజు తాగి తందనలాడి వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని ఇంటికి ప్రతి ఒక్కరు ప్రతి రోజున ఎవరో ఒకరు తీసుకొచ్చి మన ఇంటి దగ్గర అప్పచెప్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల గాయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సేమ్ అదే బాధ పరిశుద్ధాత్ముడికి కలిగిస్తున్నామంట. మనం ఏడుస్తున్నాడంట,
ముంచెత్తేస్తుందంటే ఆయనకి దుఃఖం. ఆయన వ్యక్తిత్వం మనకు తెలుసా? నీదేనా బాధ? తాగొచ్చిన భర్త ఈడిసీడిసి కొడుతుంటే నీ గుండెల్లోంచి వస్తుంది చూసావా బాధ? అలాంటి బాధ నీ ప్రవర్తన ద్వారా కలుగుతుందంట ఆయనకి. కష్టపడి కష్టపడి పట్టుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తూ అడిగిందల్లా కొనిచ్చి చక్కగా పూల్లో పెట్టి చూసుకుంటున్నటువంటి భార్య ఎదురు తిరిగి మాట్లాడి ఎవడరా నువ్వు అని భర్తను అన్నప్పుడు ఆ భర్త పడే వేదన ఉంటుంది చూసారా? అలాంటి బాధకి వర్ణించేటంటే ఇది. అంటే నీకైనా బాధ? భార్య ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు కుమిలిపోతావు. నీ భర్త రోడ్డు అంటే ఈడ్చిచ్చి కొట్టినప్పుడు కుమిలిపోతావు. మరి నువ్వు ఎన్నిసార్లు ఆయనకి దుఃఖాన్ని కలిగించి ఒకసారి ఆలోచించు. మన జీవితాల్లో మన ప్రవర్తన ద్వారా ఎన్నో సందర్భాలు ఏడ్చాడంట ఆయన. దుఃఖం ముంచెత్తిలో ఏడ్చాడంట ఆయన. అందుగురించి దేవుడు అంటున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. చాలా ఏడుస్తున్నాడు మీ జీవితాల్లో, మీ ప్రవర్తనను బట్టి, మీ క్రియలను బట్టి, ఏడవని రోజులని నీ జీవితాన్ని బట్టి. అలా ఉన్నావే అని అడిగామనుకోండి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడు వారి కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. కారణం ఏంటంటే వారి బంధువుల ద్వారానో, వారి స్నేహితుల ద్వారానో, వారి కడుపును పుట్టిన బిడ్డల ద్వారానో, సహ భాగస్వామి ద్వారానో ఎంతో వేదన అనిపిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి దుఃఖం అంటది. బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఏడుస్తాం చూసారా? అలాంటి ఏడుపు అంట. దూరం అయిపోతున్నప్పుడు ఆయనకి ఏనాడు మన ఆయన గురించి పట్టించుకోలేదు. అసలు ఆయన ఉన్నాడని, ఆయన దుఃఖపడతాడని, ఆయనకి మనసు ఉందని, ఆయన కోరికలు ఉన్నాయని ఏనాడైనా మనకు తెలిసిందా? విమోచన దినం వరకు, ఈ శరీరంలో మన ఆత్మ బయటికి పోయేంత వరకు సేఫ్టీ జోన్లో ఉంచి ఆ ఆత్మని తండ్రి చేతులు పెట్టేంత వరకు కూడా మనం ఆయన చేత ముద్రించబడ్డామంట. అలాంటి ఆయన ఎన్నిసార్లు దుఃఖపడుతున్నాడో చూడండి మన జీవితాల ద్వారా. పట్టించుకుంటాం మనం. అర్థమైంది ఇప్పటికైనా? ఏమర్థమైంది? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంట. ఆయనకి హావభావాలు ఉన్నాయంట, భావోద్రేగాలు ఉన్నాయంట. ఒక వ్యక్తి ఎలా అయితే తనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు ఎలా బాధపడతాడో అంతకు మించి ఆయన దుఃఖపడతాడని తెలిసినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండదో చెప్పాలి. చూస్తున్నప్పుడు నిజంగా చెప్పకూడదు, కొన్ని విషయాలు చెప్పట్లేదు, నేను స్కిప్ చేస్తున్నాను. మీకు తెలుసు ఆటోమేటిక్గా మీరేమీ అజ్ఞానంలో బ్రతకట్లేదు. అజ్ఞాన కృతాలు ఏమి మీరు చేయట్లా, జ్ఞానకృతాలు కూడా చేయట్లా. మీకు అన్నీ తెలుసు, ఎవరేం చెప్పక్కర్లేదు మీకు. మన బాధ వేరు, ఆయన బాధ వేరా? మన బాధ లాంటిది కదా ఆయన బాధ అని మనకు తెలీదా? మనం ఏం చేస్తామో మనకు తెలుసు, మేము ఎలా బతుకుతామో మాకు తెలుసు, మేము ఎలా బతకాలో మాకు తెలుసు. మా బతుకుల గురించి మీకెందుకు? మీరేదో మీ పని చేసుకుని వెళ్ళిపోండి. మాకు తెలుసు అబద్ధం ఆడకూడదని తెలుసు, దొంగతనం చేయకూడదని తెలుసు, మోసం చేయకూడదని తెలుసు, అన్నీ తెలుసు మాకు. క్యాజువల్గా వచ్చి కూర్చుంటాం, పోతాం, అంతవరకే మీ పని. మీరేం చెప్పాలో చెప్పుకుని పోండి అంతే అనే టైపులో చాలామంది ఉన్నారు. అందరికీ అన్నీ తెలుసు అండి. ఇది మనం చేసి తప్పని అందరికీ తెలుసు. తప్పని తెలిసిన తర్వాత అజ్ఞాన కృతాలు క్షమించబడతాయేమో కానీ నువ్వు తెలిసి చేసే తప్పులు క్షమించబడవన్న సంగతిని గుర్తుపెట్టుకో. ఎందుకనంటే నువ్వు గాయపరిచేది ఎవరినో తెలుసా? పరిశుద్ధాత్మని గాయపరుస్తున్నావు. ఆయన అందుగురించి యేసుప్రభువు వారు చెప్పాడు, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా బ్రతికితే మాత్రం, దూషిస్తే మాత్రం ఈ యుగమందైనా రాబో యుగమందైనా, ఇది కృపాకాలం, కృపాయుగంలో ఉన్న మనం. అప్పుడు యేసుప్రభువు వారు మాట్లాడింది ధర్మశాస్త్ర యుగం, ఆ యుగం దాటేసి కృపాయుగంలోకి వచ్చే మనం. ఈ యుగంలో కూడా క్షమాపణ పొందుకో, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు యేసుప్రభువు వారు. పరిశుద్ధాత్మని ఏం చేయకూడదట? దుఃఖపరచకూడదంట. యెషయా గ్రంథం 63 చూడండి. యెషయా గ్రంథము 63 అధ్యాయము 10వ వచనం. ఆయనను వారు తిరుగుబడి చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా పాత నిబంధనలో నా ప్రజలు నా సొత్తు అని చెప్పి సంబరపడిన దేవుని ప్రజలు. దేవుడు నా ప్రజలను సంబరపడ్డాడు వీళ్ళని బట్టి. కానీ పాత నిబంధన వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని తిరుగుబాటు చేసి, తిరుగుబాటు లక్షణం దేవుని పరిశుద్ధాత్మకు దుఃఖాన్ని కలిగిస్తుందట. తిరుగుబాటు చేసి, పాత నిబంధనలో దేవుని ప్రజలు తిరుగుబాటు చేశారంట. ఆయన పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడట? దుఃఖింపచేయగా. ఆయన పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఆయన దుఃఖిస్తాడంట. దుఃఖించి
ఆయన వారికి విరోధిగా మారిపోతాడట. తానే యుద్ధం చేస్తాడట, వాళ్ళతో తానే యుద్ధంలోకి దిగుతాడట. పాత నిబంధనలు దిగాడు. ఎంతమంది రాజ్యాల కిందకి బానిసలుగా దాసులుగా పంపించేసాడు వాళ్ళని. దాసిరకం చేసుకుని బతికారు వాళ్ళు. అనగొట్టబడ్డారు, నలగొట్టబడ్డారు, శోధించబడ్డారు వాళ్ళు పరిశుద్ధాత్మను దుఃఖపరిచి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే ఆయన ఊరుకోడు. పరిశుద్ధాత్మనికి ఎప్పుడు దుఃఖం వస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయమే కదా మనం చూసింది. ఒకసారి అక్కడికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మధ్యలో 30 వచనంలో చెప్తున్నాడు ఆయన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని. దేవుని పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడని అంటే 25 నుండి 32 వరకు అని చెప్పిన సమాచారం ఏంటంటే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు చెప్పినవి చేయకపోతే ఆయన దుఃఖపడతాడంట. ఆయన చెప్పనవి చేస్తే దుఃఖపడతాడంట. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఆయన చెప్పినవి చేయకపోతే దుఃఖపడతాడు. ఆయన చెప్పనివి చేస్తే దుఃఖపడతాడు. ఆయన చెప్పినవేంటి? 25 వచనం చూడండి, 2వ భాగం. మీరు అబద్ధమాడుట మాని మీరు సత్యమే మాట్లాడాలి. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు సత్యమే మాట్లాడాలి. అంటే మనం నడుచుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే విశ్వాస అబద్ధం ఆడకూడదు. విశ్వాసి అబద్ధం ఆడుతున్నాడు అని అంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడని అంటే మనం అబద్ధం ఆడినప్పుడు. ఆ రకంగా లెక్క పెట్టుకోవాలంటే రాసుకోండి, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం రోజు మనం ఉదయం లేచింది మొదలుకొని ప్రారంభంతోటే పరలోకమందున్న మా ప్రియ తండ్రి అంటాం. నీ ప్రియ తండ్రికి ప్రియంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఆయన నీ ప్రియ తండ్రేనా? అబద్ధంతో స్టార్ట్ చేస్తాం, అవునా కదా? మన జీవితం ఒక దినం అబద్ధంతో స్టార్ట్ చేస్తాం, అబద్ధంతో ముగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డా? అబద్ధం కాదు ఇది, అబద్ధం కాదా? ఆయన ఏమన్నాడు? అబద్ధం ఆడొద్దని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచమనే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే దయలేనటువంటి కర్కశమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళ విషయంలో ఆయన దుఃఖపడుతున్నాడంట. దయలేని కర్కశంతో కూడుకున్న మాటలు, ఏం మాట్లాడుతున్నామో తెలీదు, మన నోట ఏం మాటలు వస్తున్నాయో తెలీదు. క్షేమాభివృద్ధికరమైన మాటలు, ఒక మాట మాట్లాడామంటే అవతల వాళ్ళని నిలబెట్టే మాటలు మాట్లాడాలి, అవతల వాళ్ళని దేవుని కొరకు బ్రతికింపజేసే మాటలు మాట్లాడాలి. అంతే తప్ప చేసిన తప్పునల్లా సమర్థిస్తూ, చేసిన తప్పునల్లా ప్రోత్సహిస్తూ శబాసును అని చెప్పి మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదు. వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నప్పుడు వినాలి. వ్యతిరేకంగా మళ్ళీ తిరిగి ఏం మాట్లాడకూడదు. చాలా చాలా కోపం అండి. మీ దాకెందుకు, నా దాకానే ఆలోచించండి. ఏదైనా మీరు సరి చేసుకోండి అంటే కోపం వస్తుంది. అంటే మీరు ఇలా ఉంటే బాగుంటుందమండి అన్నారనుకోండి, నాకే చెప్పేస్తున్నాడా ఈయన అనిపిస్తుంది. అందరూ ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళు, ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసావని అంటే ఎవరు ఒప్పుకోరండి. మాకు తెలుసని, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదని. అది వాళ్ళకి ఏం కనపడుతుంది అంటే బూతులా కనపడుతుంది, ఏదో తిట్టేస్తున్నట్టు కనపడుతుంది. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడంట. ఇక్కడ ఆయన చేయొద్దన్నది ఏంటంటే అబద్ధం ఆడొద్దు అన్నాడు. దుర్భాష ఏదని మీ నోట రావద్దు. కొంతమంది ఉన్నారండి, కనీసం స్త్రీ అన్న విజ్ఞతను మర్చిపోయి నేను స్త్రీ రూపంలో ఉన్నాను, భౌతికంగా స్త్రీగా నేను అనుకోగలిగి ఉండాలన్న సంగతిని కూడా మర్చిపోయి సరసోక్తులు, డబల్ మీనింగ్ డైలాగులు, నోట రాని మాటలు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని మాటలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మని
అనుదినం దుఃఖం చేసేవాళ్ళు ఉన్నారు, దుఃఖపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాల్లో. ఆయన అంట చాలా సమయాల్లో మన విషయంలో దేవునికి ఇష్టమైనవి చెయ్యాలని, చాలా సమయాల్లో పరిశుద్ధాత్ముడు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనల్ని నిలుపు చేయాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమై దుఃఖపడ్డాడంట. అదే పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన భావోద్రేకాలు ఉన్నాయి, నువ్వు కలిగి ఉన్నవాడు, ఆయన చేత ముద్రించబడ్డావు, ఆయన పరిధిలో నువ్వు బ్రతుకుతున్నావు, నీ జీవితం ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ ప్రవర్తన ఏంటి, బోరు నిలపిస్తున్నాడంట ఆయన మన జీవితాలు చూసి. 28వ వచనం చూడండి, 28వ వచనం. దొంగిలి వాడికి మీదట దొంగిలిక, అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడని అంటే కష్టపడి పని చేసుకోవాలి, సోమరులుగా ఉండకూడదు, డబ్బు సంపాదన కొరకు అడ్డమైన దారులు తొక్కకూడదు, ప్రతి గడ్డి కరవకూడదంట. దొంగిలివాడని చెప్పాడు ఇక్కడ. డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డి తినొద్దు, నేను చాలా బాధపడుతున్నానని చెబుతున్నాడు. అడ్డమైన గడ్డి తినేవాడికి ఇచ్చే హెచ్చరిక ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు నీ విషయంలో. ఏమన్నాడు? అక్రమంగా దొంగతనంగా డబ్బు సంపాదించినప్పుడు అలాంటి పనులు దేవుడు చేయొద్దని పరిశుద్ధాత్ముడు చెప్పినప్పుడు నువ్వు చేస్తున్నావని అంటే ఎవరు దుఃఖపడుతున్నాడు? పరిశుద్ధాత్ముడు. 26వ వచనం. కోపపడుడి కానీ పాపం చేయకుడి, కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఇదేంటో తెలుసా? పాపయుక్తమైన కోపం. పాపయుక్తమైన కోపం. కొంతమంది కోపంలో న్యాయం ఉంటుంది, కొంతమంది కోపంలో ద్వేషం ఉంటుంది. పాపయుక్తమైన కోపం, అవతల వారిని నశింపచేయాలి అని ఒక దురుద్దేశంతో ఎవరి మీదైనా కోపం పడితే అవతలని నాశనం చేసేయాలి అని దురుద్దేశంతో మన మనసులో ఒకటి పెట్టుకుని నోటితో దూషిస్తే, కోపం చూపిస్తే, ప్రదర్శిస్తే పరిశుద్ధాత్ముడు చాలా బాధపడిపోతున్నాడంట. యేసుప్రభువు కోప్పడలేదండి? కోప్పడలేదా? నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేసేవరా అని చెప్పి కొరడాలు తీసుకొట్టాడంట. ఇంకా నయ్యం కొరడాలే. అదే చెప్తున్నాడండి, న్యాయమైన కోపం ఉండాలి, న్యాయం లేని కోపం నాశనం చేస్తుంది. ఎందుకు చెప్తున్నారో ఆలోచించాలి. ఇందాక వచ్చినప్పుడు శాలిమ గారు అన్నారు, వస్తుందో అని చెప్పారు ఆయన. అంటే మీరు కొద్దిగా మాకు దూరంగా ఉంటే బాగుంటుందండి అని. నేను అసలు ప్రతి దానికి నొచ్చుకుంటాను, కానీ ఆ మాటకు నొచ్చుకోలేదు. కారణం ఏంటి తెలుసు? ఆయన నిజమే చెప్పారు. దగ్గరగా ఉండి అన్నయ్యలాగా తమ్ముళ్ళలాగా కలిసిపోతే యారాన్ని చెయ్యేస్తారు. నిజంగా అది కరెక్టే. సేవకుడు అన్న విద్యతను మర్చిపోతారు. సేవకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు? నిన్న వెంకటలక్ష్మి అలా నాన్నగారు ఇల్లు ఓపెనింగ్ వెళ్తే అక్కడ కూర్చుని భోజనం చేస్తున్నాను నేను. టేబుల్ వేసారు, అందరు కిందకు వచ్చింది అంటున్నారు స్త్రీలందరూ. పైన టేబుల్ వేసి పెడితే ఉషా ఉన్నాడు, ఉషా ఉంది కదా, ఉషా కొడుకు, ఆడికి ఎన్ని సంవత్సరాలమ్మా? 2వ సంవత్సరం, 3 వచ్చినాయి. నా పక్కన జాయిగడు కుర్చేసుకుని తింటున్నాడు భోజనం. పచ్చగదు పచ్చగదు అంటున్నాడు, అంటున్నాడు లేడు ఆడి భాషలో. ఈలోగా ఆడు, రే ఎవరి పక్కన కూర్చున్నావు నీకు అర్థమవుతుందా? భోజనం అమ్మ నేను సంగతి చెప్తాను అంటున్నాడు. చిన్న పిల్లోడు అండి, 3 సంవత్సరాల పిల్లోడు. 3 సంవత్సరాలు వచ్చింది, ఎంటర్ అయింది అడిగి. అబద్ధం కాదు. వాక్యం అయిన తర్వాత వెంకటలక్ష్మినో లేకపోతే చిన్నాన్ని అడగండి, పాస్టమ్మ గారిని అడగండి. ఆశ్చర్యం వేసింది. అంటే మనం అలా కూర్చోకూడదు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఏం సంభాషిస్తామో తెలీదు. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వచ్చిన పాయింటే తప్ప నేను ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పలేదు. ఒకవేళ అలా అనుకుంటే కనుక దేవుని సమక్షంలో అడుగుతున్నాను, నన్ను క్షమించండి మిమ్మల్ని అంటున్నాను అనుకుంటే. నిజంగా అందుగురించే మతశాఖ పాస్టర్లో వైట్ అండ్ వైట్ వేసేసి ప్రత్యేకంగా కూర్చేయమంటారు. వాళ్ళు ప్రత్యేకంగా కనపడతారు. మీరు కూడా అదే కోరుకుంటున్నారు. దేవుడు ఏమంటాడనంటే మందకి మాదిరిగా ఉండను అంటాడు. మందకి మాదిరి అంటే మందకి యేసుప్రభువు ఉన్నాడు. 12 మంది శిష్యుల్ని సేవలో తిప్పుకున్నాడు. ఆ 12 మంది శిష్యుల్ని అందులో ఒకరిని ట్రాప్ చేశాడు సాతాను. చేసినప్పుడు రోమ సైనికులు డబ్బులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు రోమ సైనికులతోటి ఈయన ఇస్కరియోతు యోధ ఏమన్నాడు? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే అంటే యేసుప్రభువు స్పెషల్ కాదా అంటే 12 మందిలాగా ఉన్నాడు ఆయనను.
12 మందితో కలిసిపోయాడు ఆయన. ఆయన వేరుగా ఏం కనపట్ల, ఆయన డిఫరెంట్గా ఏం కనపట్ల, ఆయన ప్రత్యేకమైన స్థానం ఏమి ఇవ్వాల. ఎందుకంటే కనీసం ఇలాగ బంధంతో ముడేసుకుని వాళ్ళ దేవుని వైపు నడిపించవచ్చు అనే ఒక ఉద్దేశం చొప్పున ఆయన అలా ఉండుంటాడు. నేను కూడా అదే అనుకరించాను. సొంత చెల్లి, సొంత తమ్ముడు, సొంత అన్న అనుకున్నప్పుడు కనీసం అన్నాని పేరు పెట్టి అన్న అనే పదానికి ఇచ్చిన గౌరవాన్ని బట్టి దేవుని కోసం బతుకుతారని అలా దగ్గర అవుతాం, దాన్ని వేరేగా తీసుకోకుండా. అదే చెప్తున్నాడు, నేను చెప్పలేదు ఇది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దుఃఖపడతాడు? ఎప్పుడు దుఃఖపడతాడు? దూషించినప్పుడు, అనవసరమైన కోపం పడినప్పుడు, అంటే కోపయుక్తమైన, అంటే ఇబ్బందిని కలిగించే కోపాన్ని పడినప్పుడు. అంటే ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకి మీరు నా మీద కోపించారనుకోండి, నాకు ప్రమాదం. నేను మీ మీద కోపించాను అనుకోండి, ఎవరికి ప్రమాదం? నాకే ప్రమాదం. ఎటు వచ్చినా ఎవరికి నష్టం? నాకే నష్టం. ఒక వ్యక్తిని పదే పదే దూషించి మాట్లాడుతున్నాను అనుకోండి, చర్చికి వస్తారు వాళ్ళు? మానేస్తారు. మానేసినప్పుడు ఎవరు నష్టపోతారు? సేవకుడే కదా. అంటే అంత నష్టం వస్తుందని నాకు తెలుసు. వచ్చినా ఎందుకు పదే టార్గెట్ చేస్తున్నాను? సరి చేసుకుంటారని. అది సోమరాజు గారు వచ్చి ఈ పక్కన ఇది కట్టారు కానండి, నిజంగా అలాంటి బాధ చేస్తే మీరు ఇక్కడ రాకపోదురండి. ఎందుకంటే ఇదంతా నేనే కొనేది, అంత డబ్బు వచ్చింది నాకు. అసలు మా పాస్టర్ గారా ఖండించకపోతేనేమో ఆయన ఊరుకుంటలేదు, ఖండిస్తే మీరు ఊరుకుంటలేదు. ఏంటి మా బాధ? గాలి మాటలు చెప్తే ఆయన కొడుతున్నాడు, నిజం మాట్లాడితే మీరు కొడుతున్నారు. ఏంటి మా పరిస్థితి? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడండి. కనీసం పరిశుద్ధాత్ముడి గురించి అయినా మనం ఆయన భావోద్రేగాలకి లోను అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత మనది, మన జీవితాల ద్వారా. చేయొద్దన్నవి చేయటం, చేయొద్దన్నవి చేయటం, చేయమన్నవి చేయకపోవటం. పరిశుద్ధాత్ముడికి ఏమొస్తుందట? దుఃఖం కలుగుతుందంట. అదే 4:30 చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే మన బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మని వరంగా పొందుకున్నాం. బాప్తిసం తీసుకున్న నాడు పరిశుద్ధాత్మను వరంగా పొందుకున్నాం. అప్పుడు మనకు దేవుడు ముద్ర వేసాడు. ఏమని? వీరు నా పిల్లలు అని. అంటే ముద్ర వేయబడిందంటే అది ఎవరు టచ్ చేయరుక. దేవుని స్టాంప్ ఉందంటేనే ఎవడు ముట్టుకోడు. బళ్ళు ఉన్నాయి, ఆ బళ్ళ మీద శ్వాస మీద కొడతారు కింద. బండి అంతా ఒక ఎత్తు అయితే బండి మీద నువ్వు పేర్లు రాయించుకుంటావో, నెంబర్లు వేయించుకుంటావో, ప్లేట్లు మార్చేస్తారు, నెంబర్లు మార్చేస్తారు, ఏదైనా మార్చేస్తారు. కానీ కింద శ్వాస మీద రిజిస్టర్ ఆఫీస్లో ఆర్టీఓ కింద కొట్టిస్తాడు. ఏంటది? ఇది ఎవరిదన్నది ఆ నెంబర్ పట్టుకుంటూ దొరికేద్ది. అలాగే నువ్వు ఎలా బతుకుతున్నా నీ మీద ఉన్న ముద్ర మాత్రం దేవుడిది. బాప్టిజం తీసుకున్న రోజుని పరిశుద్ధాత్మని గిఫ్ట్గా ఇచ్చి ముద్ర వేసాడు, నువ్వు ఆయన బిడ్డవని. ఆ సంగతిని మర్చిపోకు. విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డాం. అంటే మన మరణం వరకు ఆయన వారం కాబట్టి ఆయనకి చెందిన వారం కనుక, ఆయన కాపుదల్లో ఉన్నాం కనుక ఆయనతో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అన్నది మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడికి ఏముంది? దుఃఖం ఉంది. పరిశుద్ధాత్ముడికి ఇంకేముందంటే భావోద్రేకాల్లో మరొక లక్షణం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడును. కృపకు మూలమగు ఆత్మను, ఆ తర్వాత ఏముందో తెలుసా? తిరస్కరించిన వాడు. అంటే తెలుగు బైబిల్లో మనకి ఇలా రాశాడు, కానీ అవమానించినప్పుడు అని ఉందంట. గ్రీక్ బైబిల్లో అవమానించడం అంట. ఎవరిని అవమానించడం? పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నామంట మనం. అంటే పరిశుద్ధాత్ముడు అవమానించబడతాడా? అవమానించబడతాడు. ఎలా అవమానించబడతాడు? అదే ఎలా అవమానం వస్తుంది? అలా కాదు.
ఉదాహరణకి ఒక భార్య, నేను మా అమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానండి వాళ్ళ అని భర్తతో అంది. వాళ్ళొద్దు రేపు వెళ్ళి అన్నాడు. అసలు నా మాట గెలిపిస్తుందా, తన ఇష్టం వచ్చినట్టు ఉంటుందా అని చిన్న టెస్ట్ పెడతానుకో, ఏదో ఇవాళొద్దు రేపు వెళ్ళి అన్నాడు. ఇవాళకి రేపుకి పెద్ద తేడా ఏమి లేదు. ఇవాళ వెళ్తే ఆయనకు ఒరిగిపోయింది ఏమి లేదు, రేపు వెళ్తే ఆయనకు ఒరిగైంది ఏమి లేదు, ఇవాళ వెళ్ళిపోతే ఆమె కలిసి వచ్చేదేమీ లేదు. అలా అన్నప్పుడు చెప్పేసి పనికి వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఇంటికి లేదు, ఇంటి దగ్గర లేదు. చూశాడు, ఫోన్ చేశాడు, నేను వెళ్ళిపోయాను మా అమ్మాళ్ళ ఇంటికి అంది. మన మన మైండ్ ఎలా ఉంటుందో చెప్పాలి. నన్ను చాలా అవమానించామంటాం. ఏమొచ్చింది మనకి? చాలా అవమానం వచ్చేస్తుంది. ఎందుకని? నేను నా మాట తిరస్కరించి, అదే తిరస్కరించిన వాడు అంటే ఏంటి? అవమానపరచడం. నీకెంత ఫీలింగ్సు? పైసాకి మారం నెత్తి మీద ₹1,00,00,000 పెట్టి 5 పైసలు కొంటారా అంటే ఎవడకు ఉండమని. మనకే ఇన్ని ఫీలింగ్సు, మనకే ఇన్ని భావోద్రేగాలు, మనకే ఇంత ఏంటది అవమానంగా ఫీల్ అయిపోతాము. అసలు ఎన్నిసార్లు మన జీవితాల ద్వారా ఎంత అవమానపరిచయం ఆయన్ని, ఎంత కించిపరిచయం ఆయన్ని. ఏ విషయంలో? ఏ సందర్భం ఇది? 10వ అధ్యాయము ఏ సందర్భం? 24 వచనం. సందర్భం ఏంటి చెప్పాడు చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే కూడికలకు మానేసేవాడు పరిశుద్ధాత్మను అవమానపడుతున్నాడంట. సందర్భం అదే. కూడికలకు మానేసావా, నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు తెలుసా? పరిశుద్ధాత్మని. ఎందుకు అవమానపరుస్తున్నావు? సమాజంగా కూడిట మాడద్దని నేను చెప్పిన తర్వాత నువ్వు మానేస్తున్నావు అంటే నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? నన్ను అవమానపరుస్తున్నావు అంటున్నాడు ఆయన. అని ఎవరిని అవమానపరుస్తున్నావు? ఆయన అవమానపరిస్తే మనకి ఆయన ఘనత వస్తుందండి? మనకు కూడా ఏమవుతాయి? అవమానాలు ఎదురవుతాయి. ఆ బాధే మనకి చూపిస్తాడు ఆయన ఓ రోజుని. సరేలేని ఆగుతున్నట్టున్నాడు. పరిశుద్ధాత్ముడికి ఏమున్నాయి? నేను అడుగుతున్నాను మళ్ళీ మిమ్మల్ని. పరిశుద్ధాత్ముడికి ఏమున్నాయి? భావోద్రేగాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, దైవత్వంలో ఒక వ్యక్తి అయిన ఆయన శక్తి కాదు, గాలి కాదు. గాలికి హావభావాలు ఉండవు, గాలికి ఇష్టాలుండవు, గాలికి కోరికలుండవు, గాలికి బాధ ఉండదు, గాలికి కోపం రాదు. వ్యక్తికి కోపం వస్తుంది, వ్యక్తికి కోరికలు ఉంటాయి, వ్యక్తికి బాధ ఉంటుంది, వ్యక్తికి తిరస్కరించబడతాడు, అవమానించబడతాడు. పరిశుద్ధాత్ముడు వ్యక్తిత్వం కలిగిన వాడు. ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి మనం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి వలె ఆలోచించగలడు, అనుభూతి పొందగలడు. అసలు ఆయన గురించి ఎప్పుడైనా విన్నాం మనం? ఎప్పుడైనా ఆయన గురించి ఆలోచించామా? మనం ఎలా బతుకుతున్నామో, పొద్దున్న లేచిన తర్వాత ఎంత సంపాదించామో, ఏం తిన్నామో, ఏం తాగామో, ఏం కట్టుకున్నామో, ఇదే మన ఆలాపన. ఒక ఆయన మనతో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. పరలోకలు అడుగుపెట్టేంత వరకు పరమాత్ముని చింతతో మనల్ని పరలోకలు ఏదో ఒక రకంగా చేర్చాలని ఆశతో మనతో తిరుగుతున్నాడు అన్న సంగతిని మర్చిపోయి ఎన్నిసార్లు ఆయన బాధపడుతూ వచ్చేమో. ఏం మనకి తోయట్లేదు. ఒకటే విషయం అండి, శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళిన మరుక్షణం అర్థమవుతుంది విషయం. పెద్ద 70 mm కనపడుతుంది. మన హిస్టరీ అంతా అక్కడ తెలుస్తుంది, అక్కడ ఉంటుంది మనకి. భూమి మీద శరీరంలో ఉన్నంత వరకే ఏదైనా సాగిద్ది మనకి. శరీరం వదిలి వెళ్ళామా మన సాగుదల ఉండదు. పరిశుద్ధాత్ముడు ఆయన భావోద్రేగాలు కలిగి ఉన్నవాడు కనుక ఆయన శక్తి లాంటి వాడు కాడని గుర్తెరిగి ఆయన కూడా వ్యక్తిత్వం కలిగిన వాడని భయముతో మనం మన ఆత్మీయతను కొనసాగించాలి. పరిశుద్ధాత్ముడి గురించి ఎన్ని అద్భుతమైన సంగతులు దేవుడు రాయించాడు. మరొక విషయం చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. అననీయా, ఎవరు? అననీయతో మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఏమని? నీ భూమి వెలను కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు
సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అంటే పరిశుద్ధాత్మను కూడా ఏం చేయొచ్చంట? మోసం చేయొచ్చంట. మోసగించబడగలడంట. ఎవరు? ఇలా భార్య భర్తలిద్దరు ఎవరిని మోసం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు మోసపోతాడని నిజం చెప్పండి ఒకసారి. మోసపోయాడు అనుకున్నారు. ఎవరు మోసపోయారు? ఇద్దరు పోయారా? పోయారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు? సాగినంత వరకు సాగుతుందండి ఏదైనా. ఈ భార్య భర్తలిద్దరు ఏమనుకున్నారని అంటే మోసం చేస్తున్నాం అనుకున్నారు, మోసపోతున్నారు. అననీయ సప్పీరా ఎవరిని మోసం చేశారట? పరిశుద్ధాత్మను మోసం చేశారంట, మోసపుచ్చారట. పరిశుద్ధాత్ముడితో ఏం చేశారంట? అబద్ధమాడారంట. 3వ వచనమేనా? అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అంటే పరిశుద్ధాత్ముడితో ఏం ఆడారు వీళ్ళు? అబద్ధం ఆడారు. మోసపుచ్చడం అంటే ఏంటి? అబద్ధం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి వలె, ఇప్పుడు మనం ఉన్నాం, నేను ఉన్నాను, నా దగ్గర మీరు అబద్ధం ఆడవచ్చు, నేను మీ దగ్గర అబద్ధం ఆడవచ్చు, మీరు నా దగ్గర అబద్ధం ఆడవచ్చు, వ్యక్తులం కాబట్టి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తిత్వం కలిగిన వాడు కనుక ఆయన దగ్గర కూడా అబద్ధాలు ఆడేసి వాళ్ళు ఉన్నారంట. కానీ ఆయన దేవుడు. మన మీద ఉన్న ప్లస్ ఏంటంటే ఆయన దేవుడు, ఆయనకి అన్నీ తెలుసు. ఎవరు అబద్ధం ఆడుతున్నారో, ఎవరు ఎలా బ్రతుకుతున్నారో, ఎవరి క్యారెక్టర్ ఏంటో, ఎవరిని ఎప్పుడు పట్టించాలో, ఎవరిని ఎప్పుడు పట్టిస్తే వాళ్ళ భాగవతం బయట ఆడుతుందో అన్నీ తెలుసు ఆయనకి. మనం అనుకుంటాం మోసపోతున్నాడని. ఏంటి? మోసపోతున్నాడని. ఆయన ఏం మోసపోవడం, మోసపుచ్చినట్టు ఉంది. అననీయ సప్పీరా మోసపుచ్చారు, ఆయన ఏం మోసపోడా. చాలామంది పాపం అంటూ ఉంటారు, ఏదైనా వస్తువు మాయమాటలు చెప్పి అమ్మేస్తారు, అమ్మేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇటు పాపం ఇలా చూసుకుని వెళ్ళిపోతుంది, ఎంత మోసం చేశాడు నేనంటే అటు పట్టించుకోడు. ఏం మోసపోతుంది? నాకు 100 పోద్ది, 200 పోద్ది, ఆడిది మొత్తం పోద్ది అంటాడు. అంతేనా? 100, 200 పోద్దని అది, ఆడిది మొత్తం పోద్ది. ఎప్పుడోకప్పుడు దొరుకుతాడు, మొత్తం ఎగిరిపోద్దని. పరిశుద్ధాత్మను కూడా ఏం చేశారంటే తెలుసు కొంతమంది. కాదు, ఇంకొక చోటుకి వెళ్దాం. ఇది చేశారులే, చేశారు కాదు, చేశాం. మళ్ళీ ఎవరి మీద ఎందుకు నెట్టడం? మనం ఏమైనా పెద్ద ప్రబుద్ధులం ఏంటి? మనం అదే కోవకు చెందినోళ్ళు. సరి చేసుకోవాలని. ఎవరు పరిపూర్ణులు కారు, పరిపూర్ణతలోనికి నడవటం మంచిది. ఎవరు ఉత్తములు కాదు, ఉత్తములుగా మారటం మంచిది. ఉంటాయి చిన్న చిన్న బలహీనతలు, లేవని నేను చెప్పట్లా, కానీ ఆ బలహీనతలు బట్టి సరి చేసుకుంటే మంచిది. లేదనుకుంటే అందరిలాగే మనం పోతాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం, ముస్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునల్లని వారలారా, మీరు మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎవరిని ఎదిరిస్తున్నారట? అంటే ఎదిరించటం అంటే ఇంట్లా ఆ పుట్టినోట్లు ఏమిచ్చాడు? వాక్యమునకు లోపరచునల్లని వారలారా అన్న చోట్ల పుట్టినోట్లు ఒకటి ఉంది కదా, వంచని మెడ గలవారలారా. మెడ ఉంచుతులేదంట. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర మెడ ఉంచట్లేదంట. వాక్యం దగ్గర మెడ ఎవరు ఉంచుతారు చెప్పాలి? లోబడి కూడా ఉంచుతాడండి, తగ్గించుకుని కూడా ఉంచుతాడు, భయపడే కూడా ఉంచుతాడు. ఈ భూమి మీద అన్నీ మెడ ఉంచుతాయి, ఒక పంది తప్ప. పందికి మెడ ఉంటుందా? అది ఎప్పుడు తల ఉంచుతుంది అంటే చచ్చిన తర్వాత పైకి తిప్పి పొట్టకొత్తడు చూసారు, అప్పుడు చూస్తుంది పైకి. అసలు మెడ ఉండదు, మొత్తం బాడీ అంతా తిప్పుతుంది కానీ మెడ ఉంచదు. పక్షులన్నీ మెడ ఉంచుతాయి, కుక్కలన్నీ మెడ ఉంచుతాయి, ఆవులన్నీ మెడ ఉంచుతాయి. అట్లా మెడ ఉంటుంది, తిరుగుతుంది. ఇది మెడ తిప్పవే అన్నాం అనుకోండి, మొత్తం బాడీ తిప్పిద్ది. అంటే మెడ బాడీ మొత్తం కలిసిపోయింది దీనికి. దీనికి మెడ ఉండదు. అందుగురించి మెడ వంచని వారలారా, పంది లక్షణం అది. మెడ ఉంచాలి దేవుడి దగ్గర. చిత్తం ప్రభువా, నేను బ్రతుకుతాను అని వాక్యానికి విధేయత చూపించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట? మీ పితరులు చేసినట్టే మీరు చేస్తున్నారు. వీళ్ళ పితరులు ఏం చేశారు?
అంత మాయ భక్తి, వేషధారణ భక్తి, భక్తులమని చెప్పుకోవటమే, పుట్టుకతోనే మేము దేవుని పిల్లలమని చెప్పుకోవటమే, ఏముండదు. నీ పితరులకి నీకు సంబంధం ఏముంది? నువ్వంతే, మీరంతే అన్నట్టుంది. ఇంకా నయం, పితరుల పరుగు పోద్ది మన పేరు ఎత్తితే. కనీసం పితరుల్లో కనీసం ఆదివారం ప్రార్థనకి వెళ్ళి కనీసం చేయగలిగిన భక్తి అన్న చేశారు. మన దగ్గర భక్తి లేదు, కనీసం ప్రార్థన లేదు. ఒక గుండెల మీద చేసింది చెప్పండి. ఒక అరగంట అయినా రోజుకి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఇంట్లో వ్యక్తిగతంగా, కుటుంబం కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు, పాడైపోతున్న యువత కొరకు ఒక అరగంట కేటాయించి ప్రార్థన చేయగలిగే భక్తులు ఉన్నారా స్థానిక సంఘంలో? ఏమన్నంటే పెద్ద రోషం వచ్చేస్తుంది. చెయ్యత్తమని అడగనండి, ఎందుకంటే అడగకూడదు. అలాగా అడిగితే రోషం వస్తుందని. రోషం వచ్చి చేయరు, రోషం వచ్చి కామెంట్లు చేస్తారు. వాక్యాన్ని వాక్యం కింద తీసుకోండి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఆలోచించండి. నేనైతే నా జీవితాన్ని నేను మార్చుకుంటూనే ఉంటాను. ఎదిరించేశారంటండి వాళ్ళు. ఏం చేశారంట? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారంట. ఎదిరించడం, వ్యక్తి ఎదిరించబడతాడు, అవునా కాదా? వాక్యం చెప్పినప్పుడు సేవకుడు ఎదిరించబడతాడు. ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని ఎదిరిస్తారు. సువార్తకి వెళ్తున్నప్పుడు ఎదిరిస్తున్నారుగా, సువార్త ప్రకటించొద్దని. మంచి మాటలు చెప్పేటప్పుడు ఎదిరిస్తారుగా. అది వ్యక్తులకు జరిగేది. మరి పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాకపోతే పరిశుద్ధాత్ముని ఎలా ఎదిరిస్తారు వీళ్ళు? కనుక పరిశుద్ధాత్ముడి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన వ్యక్తి, ఆయన ఎదిరించబడుతున్నాడు. ఆయన కూడా ఎదిరిస్తున్నారంట. మాకు చెప్పొద్దు, వెళ్ళు అవతలకి వెళ్ళు, మాకేం అవసరం, మేము ఎలాగ బతుకుతాం, మాకు పోయేదాకా ఎలాగ బతుకుతాం అని తిరుగుతున్నారంట. ఎదిరించటం అంటే అది. అంటే పరిశుద్ధాత్ముడికి ఏముంది? అబద్ధమాడే పరిస్థితి ఆయన దగ్గర మనుషులకి ఉంది. ఆయన దూషించబడ్డాడు, ఆయన ఎదిరించబడ్డాడు, ఆయన దుఃఖపడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు. మరొక విషయం చెప్పనా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19. ఆత్మను ఆర్పకుడి. ఆర్పకుడి అంటే ఏది ఆరుతుంది? దీపం ఆరుతుంది. అంటే వెలుగుతున్న అగ్ని ఆరుతుంది, వెలుగుతున్న దీపం ఆరుతుంది, ఒత్తి ఆరుతుంది. ఆత్మను ఆర్పకుడి అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడిని కూడా మనల్ని మండించాలని చూస్తుంటాడు. వాక్యం విన్నారు కదా, ఇప్పుడు నువ్వేమైనా సరే బతకాలి దేవుడి కోసం అని మండిస్తూ ఉంటాడు. వాక్యానికి విధేయత చూపించేలాగా ప్రేరేపిస్తుంటాడు. ఆయన పురుగొలుపుతుంటాడు, వేడి పుట్టిస్తుంటాడు. మనం చల్లారిపోతుంటాం కదా, ఆయన వేడి పుట్టిస్తుంటాడు అగ్నిగా మనలో ఉండి. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు, 5 సార్లు చెప్తాడు. 6వసారి నీ కర్మ పో అని మౌనమైపోతాడంట. ఆరిపోవటం అంటే ఏంటి? తగ్గిపోతాడట, చెప్పడాడక. పో, ఎప్పుడు వస్తా కదా, పోయాక అప్పుడు తెలుస్తుందిలే నీకు. 1-2 సార్లు చెప్పి పెద్దలు ఏం చేస్తారు? మాట్లాడి కూరుకుంటారు. పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి వలె చెప్పి ఆయన ఏమవుతాడట? ఒకసారి ఇదే సిచ్యువేషను ఒకప్పుడు జరిగింది, ప్రజల మధ్య జరిగింది ఇది. కానీ పరిశుద్ధాత్ముడు ఆరిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం ఏంటి చెప్తున్నాను మీకు. పరిశుద్ధాత్ముడు చెప్పటం మానేస్తే మనం ఎలాంటి ప్రమాదానికి గురవుతామో చెప్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే ఇక్కడ తర్జుమా లోపంలో అండి, వాదించదు అన్నది తర్జుమా లోపం. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడు ఏం చేయడట? వాదించడంట, వాదాలు పెట్టుకోడంట. ఎందుకని అంటే మాట ఎన్నోడుతో వాదన పెట్టుకుంటే ఎలా ఉంటుంది? వేస్ట్ కదా, ఎంత వాదించినా వేస్ట్. మూర్ఖుడితో వాదన పెట్టుకుంటే ఏమైనా లాభం ఉందా? మూర్ఖుడితో వాదన పెట్టుకుంటే ఏమైనా లాభం ఉందా అంటున్నాను. తిరిగి ఏం చేస్తాడు మూర్ఖుడు? మనల్ని దూషిస్తాడు, మనల్ని ఇబ్బంది పెడతాడు. అందుగురించే
నోహ కాలపు ప్రజలు మూర్ఖుల్లో బ్రతికారంట. అందు గురించి ఆయన వాదించడం మానేశాడంట. చెప్పడం మానేశాడని. వాదించడం అంటే ఏంటి? తప్పు, ఇలా బతకూడదు, ఏంటిది అని చెప్పి 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 ఆయన సైలెంట్ అయిపోయాడంట. ఆత్మను ఆర్పకుడి. పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఏంటో తెలిస్తే చాలా సంతోషిస్తాం మనం. చెప్తాను అవి కూడా. అమ్మ చెక్కమన్న ఒక ప్రశ్న అడిగింది, మంచి ప్రశ్న. అసలు ఆ టైపులో ప్రశ్న ఆవిడ అడుగుతుందని నాకు తెలియదు. మీరు విన్నారో పోయారు అంతే. బాగా చెప్పారని సర్టిఫై చేసి ఉంటారో, లేదనుకుంటే ఏదో చెప్పేళ్ళు అనుకుని ఉంటారు, కానీ ఆలోచించి ఉండరు. పరిశుద్ధాత్ముడి గురించి ఒక ప్రశ్న అడిగారు ఆవిడ. యేసుప్రభు వారు మరి గర్భంలో ఉన్నప్పుడే యోహాను గారితో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పారు కదా. అలాంటప్పుడు యేసుప్రభు పుట్టేసిన తర్వాత ఆయన సేవా పరిచర్య కాలంలో అపొస్తలులతో మాట్లాడుతూ వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పడం ఏంటి? ఆల్రెడీ ఉన్నారుగా. యేసుప్రభు వారు పుట్టక మునుపు యోహాను గారితో ఉన్నాడు, మళ్ళీ పరిశుద్ధాత్మని పంపిస్తాం ఏంటి అని అడిగారు. అంతే కదండి. మీకు ఆ డౌట్ వచ్చి ఉండదు. మా పాస్టర్ గారు ఏది చెబితే అది కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుంటుంది మీకు. ప్రశ్న, మనం క్రీస్తు సంఘం అని అంటేనే వాక్యాన్ని పరిశీలించడం. ఇదొక చర్చ. వాక్యాన్ని పరిశీలించడం, పరిశోధించడం. పరిశుద్ధాత్ముడు మరి అప్పుడు ఎందుకున్నాడు అంటే, పరిశుద్ధాత్ముడి గురించి మనం నేర్చుకోవాల్సిన సమాచారం చాలా ఉంది. నేను సమాధానం చెప్పాను లక్కకి. తర్వాత దేవుని చిత్తం అయితే తర్వాత భాగంలో మనం మాట్లాడుకుందాం. ఇది ఒక 5-6 వారాలు ఇలా నడుస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా మీ ఆత్మీయస్థితిని బలపరచడానికి పరిశుద్ధాత్ముడి జీవితం కూడా, ఆయన చరిత్ర కూడా, ఆయన ఎవరు. చాలామంది ఏమంటున్నారంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తులా దేవుని కుమారుడని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడా, దేవుని కుమారుడా? పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఏ పని చేశాడు? వ్యక్తులతో ఎలా ఉన్నాడు? కొత్త నిబంధన క్రైస్తవులతో ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎప్పుడు వచ్చారు? పరిశుద్ధాత్ముడు రెండో రాకళ్ళు ఏం చేయబోతున్నారు? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి పరిచర్యలో ఆయన పని ఎంత? పరిశుద్ధాత్ముడి గురించి చాలా హిస్టరీ ఉంది, చాలినంత ఉంది బైబిల్లో. కనుక ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు పరలోకానికి నడిపించే పావనమూర్తి. ఆయన చరిత్ర మనకి ఎంత అవసరం. యోబు గారి చరిత్ర, అబ్రహాం గారి చరిత్ర, దానియేలు గారి చరిత్ర, యోసేపు గారి చరిత్ర కంటే గొప్ప చరిత్ర అయింది. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఆయన చేసిన పనులు వింటే, ఆ మాటలు వింటే, అబ్బా ఇంతకాలం ఎంత మిస్ అయ్యి ఆయన్ని అనిపిస్తుంది. అంత పరిచయం ఉంది మన జీవితంలో అయింది. లేఖనాలు రాయించడంలో, 26 పుస్తకాలు రాయించడంలో పరిశుద్ధాత్ముడి పాత్ర ఎంత, ఎలా రాయించాడు వాళ్ళ చేత, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడి గురించి మనం ఈరోజు నేర్చుకున్నది ఏంటి? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి వలె భావోద్రేకాలు కలిగిన వాడు. ఆయనకి మనసు ఉంది, ఆయనకి ఇష్టాలు ఉన్నాయి, ఆయన దుఃఖపడతాడు, ఆయన సంతోషిస్తాడు. ఇంకా ఆయన సంతోషిస్తాడు చెప్పేనా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1:6 ఉంటుంది, రాసుకోండి. ఆయన సంతోషిస్తాడంట. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు, దైవికంగా మనం ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు, కొంతమందిని బలపరుస్తున్నప్పుడు, మన జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడంట. ఇక పరిశుద్ధాత్ముడి గురించి వ్యక్తిత్వానికి సంబంధించి చాలా సంగతులు ఉన్నాయి. ఆయన ఒక వ్యక్తిలో ఎలా ఆయన ఉంటాడో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని చిత్తం అయితే చాలేక మొత్తం కక్కేస్తారన్నీ. ఎక్కువైపోయి హెవీ అయిపోయి కక్కేస్తారు. కొద్దిగా తిని వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వాక్యాన్ని నెమరేయండి. అందుగురించే నా కుమారుడా, నీ మందల యందు మనసుంచు, నీ పశువుల మీద ఎక్కడ? సామెతల గ్రంథం 27 అధ్యాయం అనుకుంటా, 27, 23. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకును. నీ మందల యందు, మందలంటే ఏంటి? పశువులు. పశువులను చూసి నేర్చుకోమంటున్నాడు. పశువులు ఏం చేస్తాయి? తిన్న ఆహారం కడుపు నిండకి తినేస్తాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి తింటాం ఏంటని చెప్పి ముందు ఇమిడి చేసుకుని
మళ్ళీ రేపటిదాకా తోలుకు రెడీ అని చెప్పేసి రోజంతా ఉండాలి కదా. ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం తోలుకొచ్చేస్తాడు ఇంటికి, మేపి 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 ఇంటికి వచ్చి పాకలు కట్టేస్తాడు, నీళ్ళు తాగేసి అప్పుడు వేస్తుంది మళ్ళీ రేపు తోలుకెళ్ళే వరకు. మనం ఈరోజు తింటున్నాము, మళ్ళీ కనపడదొట్టు, మళ్ళీ ఆదివారం బతుకుంటే వస్తాం, పోతే రామన్నట్టుగా ఉంటాయి కొంతమంది జీవితాలు. ఏదో పాస్టర్ గారు బతుకున్నాడా చచ్చాడా చూసొద్దాంరా, అసలు లావు వచ్చాడా సన్నబడ్డాడా చూసొద్దాంరా అని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది. ఇందుకోసం వస్తారు వాళ్ళు, దేవుడి కోసం రారు. దేవుడు వాళ్ళ పట్ల చేసిన కార్యాలు, దేవుడు వారి పట్ల చేసిన మేలులు ఉపకారాలు అన్నీ మర్చిపోయారు. ఏదో ఆదరించుకోవడానికి పాస్టర్ గారి గురించి వస్తే భక్తి అని సరైన భక్తి కాదు అది. వచ్చి ఆదరించుకుని వెళ్ళిపోతారు. మనలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాటలో ఈ వారం పొడిగిన పని చేస్తాయి. నెమరేసుకుని నెమరేసి 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 తిన్న ఆహారాన్ని ఇముడుచుకుని బాడీలోనికి బలంగా మార్చుకుని దైవికమైన శక్తిని పొందుకుని క్రీశ్వర రాకడ కొరకే ఎదురు చూస్తూ ఉండాలి. అర్థమైతే అమోఘం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాం.